థర్మల్ కండక్టివిటీ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హ్యాండ్లో స్టీల్ బాటిల్ హోల్డ్ చేశారు, ఇంకో హ్యాండ్లో ప్లాస్టిక్ బాటిల్ హోల్డ్ చేశారు. సో మీకు స్టీల్ బాటిల్ టచ్ చేసినప్పుడు చల్లగా అనిపిస్తుంది, ప్లాస్టిక్ బాటిల్ టచ్ చేసినప్పుడు నార్మల్ టెంపరేచర్ అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే, సో మీ బాడీ హై టెంపరేచర్ ఉంటుంది, మీరు ఎప్పుడైతే స్టీల్ బాటిల్ టచ్ చేసినారో సో స్టీల్ బాటిల్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, అంటే మీ బాడీలోని హీట్ అనేది స్టీల్ బాటిల్లోకి వెళ్తుంది. సో అప్పుడు మీకు హీట్ లాస్ జరగడం వలన చల్లగా అనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ప్లాస్టిక్ బాటిల్ హోల్డ్ చేసినప్పుడు ప్లాస్టిక్ యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది చాలా లెస్ ఉంటుంది. సో హీట్ అనేది అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మీకు ఏ సెన్స్ అనిపించదు, నార్మల్ టెంపరేచర్ అనిపిస్తుంది. సో థర్మల్ కండక్టివిటీ అంటే డెఫినేషన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు ట్రాన్స్ఫర్ హీట్. సో ఎంత త్వరగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుందో దాని యొక్క ఎబిలిటీ చెప్పడమే థర్మల్ కండక్టివిటీ. ఎగ్జాంపుల్, స్టీల్ యొక్క థర్మల్ కండక్టివిటీ హై ఉంటుంది, సో అందుకని మనం స్టీల్ వస్తువులను ఏదన్నా ముట్టుకున్నప్పుడు చల్లగా అనిపిస్తాయి. అండ్ వుడ్ యొక్క థర్మల్ కండక్టివిటీ చాలా లెస్ అనమాట. సో అందుకని వుడ్ని టచ్ చేసినప్పుడు మనకు అంత కూల్నెస్ అనేది అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. సో దట్ ఈస్ ప్రాక్టికల్ డెఫినేషన్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ.